హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నారాయణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోవిల బాగా అరుస్తుంది. అంటే కోవిల పాటలు రోజు ఈ మధ్య తొలకర్లు మొదలయ్యాయి కదా, ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఓకే, ఈరోజు మన మోహరం పీర్ల పండగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మంచిగా పూర్తిగా వినండి. హ్యాపీగా సరదాగా మనం కర్నూలు ఆదివారం బిజీ మార్నింగ్ టైం, ఇక తర్వాత ఉండదు. ఒక 12 వరకే ఉంటుంది బీజింగ్. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోతారు. ఇక అంతా జాబర్స్ కదా. ఈరోజు అందులో పేర్ల పండుగ లాస్ట్ కనుక అంతా కూడా మటన్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఇదే మటన్ షాపు. ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నుండి ఇంకా అంటే 12 వరకు నడుస్తుంది. బాగుంటుంది మటన్ ఇక్కడ. అయితే రేటు కూడా బాగానే ఉంటుంది. సూపర్. కర్నూలు మటన్ షాప్, వెంకట్రమణ కాలనీ. ఓకే, మాట్లాడుకుందాం. ఓకే, అంటే నేను గతంలో జరిగిన అనుభవాలు, పీర్ల పండుగ సందర్భంగా జరిగిన విషయాలన్నీ కూడా నేను కొంచెం షేర్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, కనుక మీరు సిట్ చేయకుండా మొత్తం పూర్తిగా వినండి. ఓకే, అయితే ఈరోజు వచ్చేసి పీర్ల పండుగ అయిపోయింది. లాస్ట్ డే సండే. ఈరోజు అందరు కూడా మటన్ తినే రోజు ఈరోజు. మటన్ షాప్, కర్నూలులో మటన్ షాపు. కిలో 1000 రూపాయలు. నమో వెంకటేశ. మధ్య వారం నుండి కూడా పీర్ల పండుగ మంచిగా జరిగింది. అయితే మా ఊరిలో ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు పీర్ల పండుగ. అంటే నేను వెళ్ళలేదు. సుమారుగా నేను 15 సంవత్సరాలు అవుతుంది నేను మా ఊరికి వెళ్ళి నేను చూడక. అంటే ఆ సందర్భంలో నేను వెళ్తూ ఉంటా ఇయర్ మన ఊరికి. కానీ పండుగ టయానికి నేను వెళ్ళలేకపోయాను. కనుక ఇప్పటికి చూడక 15 ఏళ్ళు అవుతుంది. గతంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అందరం కూడా ఆ వారం రోజుల పాటు నిద్రపోయేవాళ్ళు కాదు. అంటే మేమంతా కూడా రాత్రిపూట ఆ గుండం, ఆ పీర్లు దగ్గరనే ఉంటూ చూసుకుంటూ ఉండేవారిని. అయితే రాత్రిపూట వెళ్ళి ఎద్దుల బండ్లు తోలుకొని వెళ్ళి ఎక్కడున్న కర్రలు, చెట్లు, పెద్ద పెద్ద యాప చెట్లు కానీ, చింత చెట్లు కానీ కొట్టేయడం, తీసుకొచ్చి గుండం కాల్చేవారు. అబ్బో, చాలా సరదాగా ఉండేది. అయితే నేను ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి చాలా వరకు. ఇప్పుడు నేను చూడక చాలా రోజులైంది. అయితే ఇది ముస్లిం పండుగ అని అంటారు. అంటే ఇది ఏ విధంగా వచ్చిందంటే, హుస్సేన్ అనే అతను ఆ రాజుకు మన ఉంటారు కదా స్నేహితులు, ఆ స్నేహితులు అతని మనుషులు చనిపోవడం జరిగిందట ఆ యుద్ధంలో. ఆ కారణంగా వారికి గుర్తుగా పండుగ ఏదో చేసుకున్నారట. ఆ పండుగని మన ముస్లింలు చేసుకుంటూ ఆ కాలంలో ఊరందరూ కూడా కలిసి వాళ్ళ బాధను కూడా పంచుకొని, హిందువులంతా కూడా ప్రతి ఒక్కరు కుల మత ప్రాంతీయ ద్వేష భావనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొహరం అనేది జరుపుకుంటారు. అయితే గతం నుండి కూడా వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అలాగే పాటిస్తున్నారు. ఇంకా బాగా చేస్తున్నారు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ మధ్య కాలంలో ఈ వారంలో నేను రీల్స్ సోషల్ మీడియాలో చూస్తున్నా. ఎక్కడెక్కడ ఊర్లల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారు ఊర్లల్లో. కనుక ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువైనా కూడా ఆ దేశ భావనలు ఏమి లేకుండా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అవన్నీ గుర్తుకొస్తూ నేను ఈరోజు మీతో మాట్లాడాలని, షేర్ చేసుకోవాలనుకున్నాను. కనుక మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా హ్యాపీగా మేము అప్పుడు ఈ పండుగ జరుపుకుంటూ తోడుగా ఉండేవారిని. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈరోజు సండే కదా, ఫైనల్ డే. మటన్ గురించి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు గుర్తుకొచ్చినాయి అన్నట్టు మీతో షేర్ చేసుకోవాలని. మటన్ చాలా ఎక్కువ కూడా అయిపోయినాయి. ప్రతి చోట కూడా రేట్లు ఎక్కువైనాయి. అయితే తెలంగాణలో
ఇంత రేట్లు లేవు. మటన్ కేజీ వచ్చేసి 650 నుండి 700, 800, 750, 800 వరకు ఉంటుంది. కానీ ఇక్కడైతే ₹1000 కర్నూలులో. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుంది. కాకపోయినా హ్యాపీ, అందరూ కూడా చాలా హ్యాపీగా తినడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎంజాయ్ చేశారు. చాలా సరదాగా ఉంది. అయితే ఈ విషయం నేను చిన్నప్పటి నుండి చూసిన పండుగని నేను చూడక నాకు ఈ రీల్స్ సందర్భంలో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగా జరుపుకుని ఉంటారు ఈ పండుగ. ఇలాగే ఇంకా కంటిన్యూగా జరగాలని నేను కోరుకుంటున్నా. ఓకే, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నుండి డైలీ వీడియోస్ వస్తాయి. నేను ఇప్పుడు మీకు తెలియజేయాలి అనుకున్నది, నేను గతంలో టిక్టాక్ రీల్స్ చేసేవాడిని. ఆ సందర్భంలో టిక్టాక్ బ్యాన్ అయింది లాక్డౌన్లో. ఆ సందర్భంలో అప్పుడు మేము బాగా లాక్డౌన్ మొత్తం కూడా రీల్స్ చాలా బాగా చేసాము. చాలా హ్యాపీ. అందరం కూడా ఎంతోమంది పరిచయాలు ఆ టిక్టాక్ తరఫున చాలామంది ఫేమస్ అయ్యారు, చాలామంది చాలా బాగుపడిపోయారు. కాకపోతే నేను రీల్స్ చేస్తూ అలా ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ మోజు వచ్చింది. ఆ మోజులో చేసేవారు. మోజు నుండి తర్వాత ఇప్పుడు ఇన్స్టా వచ్చింది. ఆ రీల్స్ అన్నీ కూడా మేము యూట్యూబ్లో షేర్ చేసేవాడిని. ఆ షేర్ చేసేటప్పుడు మన ఫాలోవర్స్ అంతా కూడా బాగా వచ్చారు, చూశారు చాలా వరకు. అయితే నాకు మోనిటైజర్ అయ్యే సందర్భంలో నాకు బ్రేక్ వచ్చేసింది. కొన్ని వీడియోస్ తీసేయడానికి కారణంగా మళ్ళీ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ కొంతకాలం మళ్ళీ అప్పుడప్పుడు చేయడం, మళ్ళీ ఆగటం, అలా ఇంతకాలం అయింది. 5 years అవుతుంది నేను ఛానల్ క్రియేట్ చేసి. కాకపోతే ఇప్పుడు నేను గట్టి డిసిజన్ తీసుకున్నా. నేను కంటిన్యూగా రీల్స్ అండ్ షార్ట్స్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చేయాలనుకొని కనుక ఇక నుండి డైలీ వీడియోస్ ఒక్కటన్నా వస్తూ ఉంటుంది. మనమంతా కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక నుంచి డైలీ యూట్యూబ్లో వస్తుంటా ఫ్రెండ్. ఓకే, హ్యాపీ. సరదాగా ఇప్పుడు ఆ మొహరం పండుగ, పీర్ల పండుగ సందర్భంగా నాకు గుర్తుకొచ్చి సండే రోజు మన అంటే మటన్ షాప్కి వెళ్ళినప్పుడు గుర్తుకొచ్చి మీకు తెలియజేయాలని చేశాను. అది కూడా మీరు చూడండి. ఓకే, హ్యాపీ ఫ్రెండ్. మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా ఈ రోజుకు అయితే. ఓకే, హ్యాపీ. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.